తీసుకొని వచ్చిన ప్రియమైన వాళ్ళ. కాబట్టి ఈ మాటను బట్టి మనం గుర్తించాల్సింది ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనమందరం కూడా నిజంగా నా దేవుడి శక్తివంతుడని నమ్మాలి. దేవుడినైనా రక్షించడానికి సమర్థుడు అని నమ్మాలి మన మాటను. శత్రువు వేసుకు అబద్ధం కూడా అన్నట్టు, రాజా అయితే నీ వర్షమును నీ అగ్ని వర్షమును అంటుకుందా, మా ప్రాణము కాపాడుటకు నా దేవుడు సమర్థుడే ఉన్నాడు. హల్లెలూయా. సమర్థుడు, శక్తివంతుడే ఉన్నాడు. అప్పుడు రాసు భలే కోపం వచ్చింది. అగ్నిగుణంలోకి ఏనే వేసేసాడు, కానీ వారు కాలిపోయారా. అయితే అగ్నిలో 4వ వ్యక్తి వారి చుట్టూ తిరుగుతున్నారు. ఆ దేవుడు తెచ్చి అగ్ని తిరుగుతున్నప్పుడు అగ్నిలో వాళ్ళు కాలిపోలేదు. అగ్ని వారికి అపాయం చేయడానికి దానికి శక్తి లేకపోయిందండి. హల్లెలూయా. ఈ విధంగా నీ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. నువ్వెందుకు భయపడుచున్నావు? నువ్వెందుకు దిగులు పడుచున్నావు? ఎందుకు రోధిస్తున్నావు? ఒక్కసారి వెళ్ళు, నీ దేవుని సన్నిధిలో మొరపెట్టు. మనుషుల మీద ఆనుకోవద్దండి. నరులు నమ్ముచుకుంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. నాకు వారున్నారు వీరున్నారు అనుకున్నట్టయితే ఎవరు కూడా ఏమి చేయలేని స్థితికి అయితే నువ్వు దిగజారిపోతావు. కాబట్టి మనం అందరూ కూడా అయితే దేవుని మనం మొరపెట్టవారు ఉండాలి. అప్పుడు మనల్ని ఆదుకుంటాడు ఆయన, అప్పుడు మనల్ని అచ్చుకుంటాడని దేవుని వాక్యం చేత మీకు మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తించండి ఏంటంటే, నా భారం యెహోవా మోస్తాడు, నా భారం యెహోవా మోస్తాడు, ఆ భారం నుండి నాకు తప్పిస్తాడు అని కీర్తనకారుడు చెప్పినట్టుగా మనము కూడాను మన ప్రవచనాల దేవుని చెప్పాలి. ఫలానా భారం ఉంది, నా దేవుడు తీసేస్తాడు. విశ్వసించాలి. విశ్వాసం లేని